అలాగే సరైన డైట్ తీసుకోనప్పుడు కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ అనేది జనరల్‌గా చాలామంది ఫేస్ చేస్తూ ఉంటారు. ఎస్. సో, ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళు డైట్ ఏ విధంగా తీసుకోవాలి? ఎటువంటి ఫుడ్స్ తినాలి? సో, కాన్‌స్టిపేటెడ్ ఇష్యూస్ గూడా మనం చూస్తూ ఉంటాం. ఇవి జనరల్లీ దేనివల్ల అంటే, ఎప్పుడైతే వాళ్ళు ఎక్కువ ఫైబర్ వాళ్ళ డైట్‌లో తీసుకోరో, పీచు పదార్థం వాళ్ళ డైట్‌లో లేదో, దానివల్ల వస్తుంది. ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండకపోవడం, ఒకటే దగ్గర కూర్చోవడం, పడుకోవడం, ఎక్కువగా నడవకపోవడం, ఇలాంటప్పుడు కూడా కాన్‌స్టిపేటెడ్ ఇష్యూస్ ఒస్తాయి. దాంతో పాటు మూడవది ఏంటి అంటే, ఎక్కువగా లిక్విడ్స్ తీసుకోకపోవడం, డీహైడ్రేటెడ్ ఉండడం. దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద 3 కాజెస్ ఫర్ కాన్‌స్టిపేషన్ అనమాట. సో, దానికి ఆన్సర్ గూడా ఇందులోనే ఉంది. సో, ఎక్కువ ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉన్న ఫుడ్స్ వాళ్ళు రోజు వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి. బ్రేక్‌ఫాస్ట్‌లో ఓట్స్ తినడం చాలా ఇంపార్టెంట్. మనకు ఫైబర్‌లో గూడా 2 టైప్స్ ఉందనమాట. ఒకటి సాల్యుబుల్ ఫైబర్, ఒకటి ఇన్సాల్యుబుల్ ఫైబర్. అంటే వాటర్‌లో కరిగేదాన్ని సాల్యుబుల్ ఫైబర్ అంటాము. కరగని దాన్ని ఇన్సాల్యుబుల్ ఫైబర్ అంటాము. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఓట్స్, దట్స్ అ సాల్యుబుల్ ఫైబర్ అనమాట. మళ్ళీ మనకు చియా సీడ్స్ ఉంటుంది, అది కూడా సాల్యుబుల్ ఫైబర్. సో, ఇలాంటి ఫైబర్ ఏంటంటే కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు చాలా ఎక్కువగా ఉంటుంది సాల్యుబుల్ ఫైబర్‌లో. ఇన్సాల్యుబుల్ ఫైబర్ కాన్‌స్టిపేషన్‌కి చాలా యూజ్ అవుతది. అంటే మనం వెజిటబుల్స్‌లో, గ్రీన్ లీఫీ వెజిటబుల్స్‌లో ఇలాంటివన్నీ తీసుకుంటాం కదా, ఫ్రూట్ ఫైబర్, అది చాలా ఇంపార్టెంట్. సో, వాళ్ళు కంపల్సరీగా లంచ్ అండ్ డిన్నర్‌లో ఒక పెద్ద కీరా తీసుకోవడం, క్యారెట్ తీసుకోవడం, స్ప్రౌట్స్ తీసుకోవడం, వెజిటబుల్స్‌లో ఆకుకూరలు ఎవ్రీడే ఇంక్లూడ్ చేసుకోవడం, మన బీరకాయ, దొండకాయ, బెండకాయ ఇలాంటి దాంట్లో ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, ఇలాంటివి ఎక్కువగా మనం డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవడం. రాగి జావ తీసుకోవచ్చు. ఫ్రూట్స్‌లో అయితే జామకాయ, ఓకే, యాపిల్ స్కిన్‌తో పాటు, ఓకే, మళ్ళీ అనార్, దాని తర్వాత పపాయ. సో, ఇలాంటివన్నీ ఆరెంజ్, ఇవన్నీ కూడా మంచి సోర్సెస్ ఆఫ్ ఫైబర్ అనమాట. సో, ఇలాంటివి కూడా కంపల్సరీ జ్యూస్‌గా కాదు, మళ్ళీ ఫ్రూట్ యాజ్ అ హోల్ ఫ్రూట్ వాళ్ళ డైట్‌లో తీసుకుంటే చాలా మంచిది. దాంతో పాటు ఫిజికల్లీ యాక్టివ్‌గా ఉండాలి. అట్‌లీస్ట్ హాఫ్ అన్ అవర్ టు 40 మినిట్స్ వాళ్ళు వాకింగ్ చేస్తూ ఉండాలి. అండ్ ఇనఫ్ లిక్విడ్స్, అట్‌లీస్ట్ 2 లీటర్స్ ఆఫ్ వాటర్ గానీ, మిగతా లిక్విడ్స్ గానీ వాళ్ళ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకుంటే చాలా మంచిది. Hi everyone, Nenu mi Vedika. Please subscribe to Volgo Health. Don't forget.